గాయ్స్ నేను 2 వీక్స్ నుంచి వీడియో సరిగ్గా పెట్టకపోవడానికి ఒక రీజన్ ఉంది. మాకు ల్యాబ్స్ జరుగుతున్నాయని చెప్పా కదా, దాని గురించి నేను అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకంటే దీని గురించి పర్టికులర్గా ఒక లాంగ్ వీడియో చేద్దామని వెయిట్ చేశాను. మాకైతే ఫుడ్ ప్రాక్టికల్స్ అనేవి జరుగుతున్నాయన్నమాట. మేము ఫస్ట్ డే వచ్చేసి జెల్ ప్రిపేర్ చేసాము, ఒక మేడం సబ్జెక్ట్ అది. అండ్ సెకండ్ డే వచ్చేసి వేరే మేడంకి మేమైతే బ్రెడ్ అండ్ కేక్స్ ప్రిపేర్ చేసాము. ఈ వీడియోస్ అన్నీ ఆ ప్రిపరేషన్ ప్రాసెస్సే. మొత్తం ఫస్ట్ మా మేడం మాకు లిస్ట్ చెప్పారు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎంతెంత క్వాంటిటీలో కావాలని. సో అవన్నీ మేము ముందు డేనే తెచ్చుకుని నెక్స్ట్ డే అయితే కేక్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసాము. సో మా గ్రూప్ వాళ్ళైతే ఓరియో కేక్ అనుకుని ఓరియో కేక్ చేశారు. బ్రెడ్ కూడా పర్లేదు, బాగానే వచ్చింది, కానీ లోపల కొంచెం కుక్ అవ్వలేదు. కేక్ మాత్రం చాలా యమ్మీగా వచ్చింది, చాలా బాగుంది. మేమందరం కేక్ని అయితే 2 మినిట్స్లో ఫినిష్ చేసేసాము. సెకండ్ థర్డ్ గ్రూప్ వాళ్ళు కూడా కేక్స్ ప్రిపేర్ చేశారు. ఇదేమో చాక్లెట్ కేక్ చాలా బాగుంది, ఇంకోటేమో స్ట్రాబెర్రీ కేక్, ఇది కూడా చాలా బాగుంది. మేము అన్ని పీసెస్గా చిన్నగా అందరికి ఇచ్చాము. సో అందరూ టేస్ట్ చేశారు, చాలా అంటే చాలా బాగా వచ్చినాయి కేక్స్ అయితే. మా క్లాస్ వచ్చేసి టోటల్గా 5 గ్రూప్స్గా డివైడ్ అయ్యింది. ఈచ్ గ్రూప్కి 10 మెంబర్స్ ఉంటారు. సో 10 మెంబర్స్కి ఒక్కొక్క కేక్ మేము మేడం చెప్పారు మాకు ఏ కేక్ ఎవరెవరు సేమ్ కేక్స్ చేయకూడదు, మళ్ళీ వెరైటీ ఫ్లేవర్స్తో చేయాలి. ఒకళ్ళు ఓరియో కేక్, ఒకళ్ళు చాక్లెట్ కేక్, ఒకళ్ళు వెనిలా కేక్, ఒకళ్ళు స్ట్రాబెర్రీ కేక్, ఇంకొకరు పైనాపిల్ కేక్ అలా చేశారు. అండ్ సెకండ్ డే అయితే నాన్ వెజ్ ప్రిపేర్ చేసాం. నాన్ వెజ్ కర్రీస్ అండ్ ఫ్రైస్. మేమైతే ఇడ్లీ పోహా టిఫిన్ సెక్షన్ మాది. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇడ్లీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ దోసెస్, ఇంకా పోహాలో డిఫరెంట్ టైప్స్, పులిహోరలో 2 టైప్స్, ఇవన్నీ మేము చేసామన్నమాట మా గ్రూప్ వాళ్ళము. చాలా బాగా వచ్చినాయి. మ్యామ్ కొంచెం టేస్ట్ చేసిన తర్వాత మిగతా అన్నీ మేమే టేస్ట్ చేసాము. ఈ వీడియోలో ఉన్న క్లిప్స్ అన్నీ 1 డే తీసిన క్లిప్స్ అయితే కాదు, 2 వీక్స్ నుంచి మాకు జరుగుతున్న ల్యాబ్స్ని నేను చిన్నగా టైం తీసుకుని కొన్ని వీడియో బైట్స్ అనేవి తీసాను, పోస్ట్ చేసుకుందాం యూట్యూబ్లో అని. సో మా ఫ్రెండ్ అయితే ఇక్కడ క్యారెట్ హల్వా చేసింది. సెకండ్ డే అయితే మేము స్వీట్స్ కూడా చేసాము. డిఫరెంట్ టైప్ ఆఫ్ లడ్డూస్, స్వీట్స్, గులాబ్ జామ్, బ్రెడ్ హల్వా చాలా బాగున్నాయి. అసలు ఆ బ్రెడ్ హల్వా అయితే ఎంత బాగుందో నేనైతే నా నోటితో నేను చెప్పలేను. అసలు ఇట్లా పెట్టారు మ్యామ్ ఓకే అనగానే మేము ఇంకా బ్రెడ్ హల్వాని 2 మినిట్స్లో ఫినిష్ చేసేసాం. అంత బాగుంది బ్రెడ్ హల్వా అయితే, నాకు చాలా నచ్చింది. కొంతమంది స్నాక్స్ చేశారు, లైక్ వెజ్ మంచూరియా, నూడిల్స్, పానీపూరి, ఇవి కూడా చాలా బాగున్నాయి. ప్రతిదాన్ని మేమైతే టేస్ట్ చేసాము. ప్రాక్టికల్స్ అయితే చాలా బాగా జరిగాయి. 2 వీక్స్ అయితే మేము ఫుల్ బిజీగా ఉన్నాం, అందుకే నేను వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4:30-3 వరకు మేము ల్యాబ్ చేస్తూనే ఉంటాము. అండ్ థర్డ్ డే అయితే మేము నాన్ వెజ్ కర్రీస్ చేసామన్నాం కదా, మా వేరే ఫ్రెండ్ వాళ్ళ గ్రూప్ వాళ్ళు చేశారు. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, మటన్ ఫ్రై, ఇంకా ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఇంకా ప్రాన్స్ కర్రీ, ప్రాన్స్ ఫ్రై చేశారు మా ఫ్రెండ్స్ అయితే. నేనైతే ఇక్కడ కిచిడీ చేస్తున్నాను, వెజిటేబుల్ కిచిడీ చేశాను, ఇంకా హాట్ పొంగల్ చేశాను. మా గ్రూప్లో వేరే అమ్మాయి స్వీట్ పొంగల్ చేసింది, చాలా బాగుంది పొంగల్. ఆ పొంగల్ కూడా మ్యామ్కి కొంచెం సర్వింగ్ కప్పులో కొంచెం తీసాము. మ్యామ్కి చూపించకముందే మొత్తం మేము స్వీట్ పొంగల్ని ఫినిష్ చేసాము. చాలా అంటే చాలా బాగున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశారు, ప్రతి ఒక్క ఐటమ్ని. ఓట్ మీల్ కూడా చేసాము మేమైతే. అండ్ 4 టైప్ ఆఫ్ ఉప్మాస్ కూడా చేసాము. నాన్ వెజ్ అయితే చాలా బాగుంది. చికెన్ ఫ్రై అయితే మా ఫ్రెండ్ చేసింది. మా ఫ్రెండ్ చేసింది అనడమే కాదు కానీ తనైతే చాలా బాగా చేసింది. మేము అడిగాము, సరే ఈసారి తను డే స్కాలరే, మేము అడిగాము సరే నెక్స్ట్ టైం నుంచి చికెన్ ఫ్రై నువ్వే చేసుకురా ఇంటి దగ్గర నుంచి అని. అందరూ ఒకరికొకరు చాలా హెల్ప్ చేసుకుని ప్రతి ఐటమ్ని చేసాము. అండ్ 4th డే వచ్చేసి మేము చట్నీస్ చేసాము, అది చికెన్ బిర్యానీ మా ఫ్రెండ్ చేసింది. అంతే గాయ్స్, ఈ వీడియో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. ఇలాంటి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. బాయ్ గాయ్స్, హ్యావ్ ఏ గుడ్ డే. నాకైతే ఇవి ఇప్పుడు చూస్తున్నా సరే నోరు ఊరుతుంది, చాలా బాగున్నాయి. ఫుల్ తినేసాం మేమైతే ఆడే.